శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 5వ శ్లోకం భగవంతుని సృష్టిస్థితి కారకత్వాలను మరియు ఆయన దివ్యస్వరూపాన్ని వర్ణిస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనోధాత విధాతా ధాతురుత్తమః. ఈ శ్లోకంలో మొత్తం 9 నామాలు ఉన్నాయి. స్వయంభూః, శంభుః, ఆదిత్యః, పుష్కరాక్షః, మహాస్వనః, అనాదినిధనః, ధాత, విధాత, ధాతురుత్తమః. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 37వ నామం స్వయంభూః. ఈ నామం భగవంతుని ఉనికి గురించి చాలా లోతైన విషయాన్ని చెబుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, తనంతట తానుగా ఉన్నవాడు. శంకరాచార్యుల వారు స్వయమేవ భవతి ఇతి స్వయంభూః అని వివరించారు. ఈ ప్రపంచంలో ఏ వస్తువు పుట్టాలన్నా దానికి ఒక కారణం ఉండాలి. కుండ పుట్టాలంటే కుమ్మరి కావాలి, బిడ్డ పుట్టాలంటే తల్లిదండ్రులు కావాలి. కాని భగవంతుడు పుట్టడానికి ఎటువంటి కారణం అవసరం లేదు. ఆయనకు తల్లిదండ్రులు లేరు, ఆయనను ఎవరూ సృష్టించలేదు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, తనంతట తానుగానే వ్యక్తమవుతాడు. అందుకే ఆయన స్వయంభూవుడు. రెండవ అర్థం, అందరికీ పైన ఉండేవాడు. భగవంతుడు అందరినీ పాలిస్తాడు, కాని ఆయనను పాలించేవారు ఎవరూ లేరు. ఆయన స్వతంత్రుడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవునిని కూడా సృష్టించినవాడు కాబట్టి ఆయనను స్వయంభూవుడు అని పిలుస్తాం. అంటే ఈ విశ్వానికి ఆయనే ఆది, ఆయనే అంతం. మూడవది, మార్పులేని సత్యం. భూ అంటే ఉండటం అని అర్థం. లోకంలో అన్నీ ఒకప్పుడు ఉండి మరొకప్పుడు నశించిపోతాయి. కాని భగవంతుడు ఎప్పుడూ ఉండేవాడు. ఆయన ఉనికి దేనిపైన ఆధారపడి ఉండదు. ఆయన వెలుగుని ఇవ్వడానికి సూర్యుడు అక్కర్లేదు. ఆయన ఉండటానికి ఆధారం అక్కర్లేదు. ఆయనే అన్నిటికీ ఆధారం. స్వామి, నీవు స్వయంభూవుడవు. నీవు ఎవరిపైనా ఆధారపడవు. కాని మేమందరం నీపైనే ఆధారపడి ఉన్నాము. అటువంటి నీ దివ్యత్వాన్ని స్మరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని తలుచుకోవడం వల్ల మనలో ఉన్న భయాలు తొలగిపోతాయి. ఎందుకంటే మనం పరమసత్యమైన శాశ్వతమైన దైవాన్ని ఆశ్రయించామనే ధైర్యం కలుగుతుంది. ఓం స్వయంభువే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 38వ దివ్యనామం శంభుః. శంభు అనగానే మనకు వెంటనే కైలాసవాసుడైన పరమశివుడు గుర్తుకు వస్తాడు. అయితే విష్ణు సహస్రనామాల్లో ఈ నామం రావడం వెనక ఉన్న అంతరార్థాన్ని శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో చాలా అద్భుతంగా వివరించారు. ఆ విశేషాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, సుఖాన్ని ప్రసాదించేవాడు. శంకరాచార్యుల వారు శం భక్తానాం భావయతి ఇతి శంభుః అని వివరించారు. శం అంటే సుఖము, భూ అంటే కలగచేసేవాడు. తనను నమ్ముకున్న భక్తులకు ఐహికమైన సుఖాలను, ఆధ్యాత్మికమైన ఆనందాన్ని కలిగించేవాడు ఆ పరమాత్మ. మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి స్మరిస్తామో అప్పుడు మన మనసులోని ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ప్రశాంతత లభిస్తుంది. ఆ సుఖాన్ని ఇచ్చేవాడే శంభుడు. రెండవ అర్థం, శుభాలనే ఇచ్చేవాడు. భగవంతుడు ఎప్పుడూ తన బిడ్డలకు శుభాలనే కోరుకుంటాడు. మనం ఒక కష్టంలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గాన్ని చూపిస్తూ మనకు మేలు జరిగేలా చూసే కరుణామయుడు ఆయన. అందుకే ఆయనను శంభువు అని పిలుస్తారు. మూడవది, హరిహర అభేదం. ఈ నామం మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. విష్ణువు వేరు, శివుడు వేరు కాదు. ఒకే పరమాత్మ రక్షణ చేసేటప్పుడు విష్ణువుగా, శుభాలను ఇచ్చేటప్పుడు శంభువుగా పిలువబడతాడు. ఈ నామం భక్తులలో ఉన్న భేదభావాలను తొలగించి ఏకత్వాన్ని బోధిస్తుంది. స్వామి శంభు, నీవు సుఖస్వరూపుడవు. దుఃఖాలతో, ఆందోళనలతో నిండిన నా మనస్సుకు నీ నామస్మరణ ద్వారా శాంతిని, సుఖాన్ని ప్రసాదించు.
నా జీవితంలో ఎల్లప్పుడూ శుభాలే జరిగేలా నీ చల్లని చూపు నాపై ఉండనివ్వు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత మరియు కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయి. ఓం శంభవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 39వ దివ్యనామం ఆదిత్యః. సూర్యమండల మధ్యవర్తిగా వెలిగిపోయే ఆ పరమాత్మ తత్వాన్ని ఈ నామం మనకు పరిచయం చేస్తుంది. శంకర భాష్యం ప్రకారం ఈ నామానికి ఉన్న విశిష్ట అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, సూర్యునిలో ఉండే అంతర్యామి. సూర్యమండలం లోపల ఉండి ఈ ప్రపంచానికి వెలుగును, శక్తిని ఇచ్చే హిరణ్మయ పురుషుడు ఆయనే. ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి అని మనం ప్రార్థిస్తాం. అంటే సూర్యునిలో వెలిగే ఆ దివ్య ప్రకాశం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఆయన లేనిదే సూర్యుడికి ప్రకాశం లేదు, లోకానికి జీవం లేదు. రెండవ అర్థం, జ్ఞానప్రదాత. సూర్యుడు ఎలాగైతే లోకంలోని చీకటిని పోగొడతాడో, ఈ ఆదిత్యనామ స్మరణ మన మనస్సులోని అజ్ఞానమనే చీకటిని తొలగిస్తుంది. సూర్యకాంతి లేనిదే జీవం ఎలా ఉండదో, భగవంతుని అనుగ్రహం లేనిదే మనకు జ్ఞానం కలగదు. మన బుద్ధిని ప్రేరేపించే సూర్య తేజస్సు ఆయనే. మూడవది, భూమికి అదితిహి అనే పేరు ఉంది కనుక ఆదిత్యుడనగా భూమికి భర్తయగు శ్రీమన్నారాయణుడు అని అర్థం. నాలుగవది, అదితిపుత్రుడు వామనుడు. శంకరాచార్యుల వారు దీన్ని వివరిస్తూ కశ్యప ప్రజాపతి మరియు అదితిదేవికి పుత్రుడిగా జన్మించిన వామనావతారమూర్తిని ఆదిత్యః అని పిలుస్తారని తెలిపారు. లోకరక్షణ కోసం బలిచక్రవర్తి గర్వాన్ని అణచడానికి అదితి కుమారుడిగా జన్మించిన ఆ విష్ణువే ఈ ఆదిత్యుడు. స్వామి ఆదిత్య, సూర్యతేజస్సులా వెలిగిపోయే నీవు నా బుద్ధిలోని చీకట్లను తొలగించు. మీ వెలుగులో నేను ధర్మమార్గాన్ని చూడగలిగేలా చెయ్యి. సూర్యుడు ఎలాగైతే లోకానికి ప్రాణాధారమో, నీవు నా జీవితానికి ఆధారమై నన్ను నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల ఆరోగ్యం, తేజస్సు మరియు ప్రజ్ఞ లభిస్తాయి. ఓం ఆదిత్యాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 40వ దివ్యనామం పుష్కరాక్షః. భగవంతుని రూప సౌందర్యాన్ని, ఆయన కరుణను తెలియజేసే అత్యంత మధురమైన నామమిది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, పద్మము వంటి కన్నులు కలవాడు. శంకరాచార్యుల వారు పుష్కరే అక్షిణీ అస్య ఇతి పుష్కరాక్షః అని వివరించారు. పుష్కర అంటే తామర పువ్వు, అక్ష అంటే కన్నులు. తామర రేకుల వలె విశాలంగా, ఎంతో అందంగా ఉండే కన్నులు కలవాడు అని అర్థం. భగవంతుని చూపు ఎంతో చల్లనిది. తామర పువ్వు నీటిలో ఉన్నా దానికి నీరు ఎలా అంటదో, ఆయన కన్నులు ఈ లోకాన్ని చూస్తున్నా లోకంలోని మలినాలు ఆయనకు అంటవు. రెండవ అర్థం, భక్తులను అనుగ్రహించే చూపు. భగవంతుడిని పుండరీకాక్ష అని కూడా అంటారు. ఆయన తన పద్మముల వంటి కన్నులతో భక్తుల వైపు చూస్తే చాలు, వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆయన చూపు మనపై పడటమే ఒక గొప్ప వరం. ఆ చల్లని చూపు మన మనస్సులోని తాపాన్ని పోగొట్టి ప్రశాంతతను ఇస్తుంది. మూడవది, అంతటా చూసే జ్ఞాననేత్రం. ఆధ్యాత్మికంగా చూస్తే ఆయన చూపు అంతటా వ్యాపించి ఉంది. పుష్కర అంటే ఆకాశమని కూడా ఒక అర్థం ఉంది. ఆకాశమంత విశాలమైన చూపు కలవాడు. అంటే ఈ విశ్వంలో ఎక్కడ ఏం జరుగుతున్నా గమనించే జ్ఞానస్వరూపుడు ఆయన. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన కరుణావీక్షణాలు మనల్ని కాపాడుతూనే ఉంటాయి. స్వామీ పుష్కరాక్ష, నీ చల్లని చూపు నాపై ప్రసరింపజేయి. తామర పువ్వులాంటి నీ కన్నులతో నన్ను దీవించు. నాలోని అజ్ఞానాన్ని తొలగించి నీ దివ్యమంగళ రూపాన్ని నా కళ్ల ముందు నిలుపుకో అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనస్సులో భక్తి, ప్రశాంతత మరియు ఏకాగ్రత కలుగుతాయి. ఓం పుష్కరాక్షాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 41వ నామం మహాస్వనః. ఈ నామం భగవంతుని యొక్క గంభీరమైన వాణిని మరియు వేదాలకు ఆయనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, గొప్ప శబ్దస్వరూపుడు. శంకరాచార్యుల వారు మహాన్ స్వనః శబ్దః
అస్య ఇతి మహాస్వనః అని వివరించారు. మహాన్ అంటే గొప్ప, స్వనః అంటే శబ్దం. ఈ సృష్టికి మూలమైన ఓంకారనాదం ఆయనే. గంభీరమైన కంఠస్వరం కలవాడు అని దీని అర్థం. ఆయన వాణి ఎంత శక్తివంతమైనది అంటే అది సమస్త విశ్వాన్ని చైతన్యపరుస్తుంది. రెండవ అర్థం వేదస్వరూపుడు. వేదాలను మహాస్వనం అని అంటారు. పరమాత్మ నిశ్వాసమే వేదాలు. అంటే ఆయన ఊపిడి వదిలితే అవి వేదశబ్దాలుగా మారాయి. జ్ఞానాన్ని బోధించే ఆ వేదధ్వని భగవంతుని నుండే వచ్చింది కాబట్టి ఆయన మహాస్వనః. గురుముఖతః వినిపించే పవిత్రమైన మంత్రాలన్నీ ఆ పరమాత్మ యొక్క స్వరాలే. మూడవది భయంకరమైన గర్జన, నృసింహావతారం. పురాణాల పరంగా చూస్తే హిరణ్యకశిపుని సంహరించడానికి నరసింహస్వామిగా అవతరించినప్పుడు ఆయన చేసిన గర్జన సామాన్యమైనది కాదు. ఆ మహాస్వనం అంటే పెద్ద ధ్వని వినగానే రాక్షసులు భయపడిపోయారు. కాని భక్తుడైన ప్రహ్లాదుడికి మాత్రం అది అభయాన్నిచ్చింది. అధర్మాన్ని గడగడలాడించే సింహగర్జన ఆయనది. స్వామి, మహాస్వన, వేదమంత్రాల రూపంలో ఉన్న నీ దివ్యవాణిని వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మా మాటల్లో ఎప్పుడూ సత్యం, పవిత్రత ఉండేలా దీవించు అని వేడుకోవడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మన మాటలో స్పష్టత, ధైర్యం మరియు ప్రభావం పెరుగుతాయి. ఓం మహాస్వనాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 42వ నామం అనాది నిధనః. ఈ నామం భగవంతుని యొక్క నిత్యత్వాన్ని, అంటే ఆయన ఎప్పుడూ ఉంటాడు అనే సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన లోతైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా పుట్టుక మరియు చావు లేనివాడు. శంకరాచార్యుల వారు ఆదిహి జన్మ, నిధనం వినాశః, తౌ న విద్యేతే అస్య ఇతి అనాది నిధనః అని వివరించారు. ఆది అంటే మొదలు లేదా పుట్టుక, నిధనం అంటే ముగింపు లేదా నాశనం. ఈ ప్రపంచంలో పుట్టున ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణికి ఒక ఆరంభం మరియు ఒక ముగింపు ఉంటాయి. కాని పరమాత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. ఆయన కాలానికి అతీతుడు. రెండవ అర్థం శాశ్వతమైన సత్యం. మనం చూసే ఈ సృష్టి అంతా ఒకప్పుడు పుట్టింది, మరొకప్పుడు లయమైపోతుంది. కాని ఆ సృష్టికి కారణమైన భగవంతుడు మాత్రం ఎప్పుడూ ఉంటాడు. ఆయన స్వయం ప్రకాశుడు. సముద్రంలోని నీరు ఆవిరి అయినా, మంచుగడ్డలా మారినా, నీరు ఎలాగైతే ఉంటుందో ఈ ప్రపంచం ఎన్ని మార్పులకు లోనైనా భగవంతుడు మార్పు లేకుండా అలాగే ఉంటాడు. అందుకే ఆయనను అక్షరుడు అని కూడా అంటారు. మూడవది అన్నిటికీ మూలమైనవాడు. ఆయనకు ఆది లేదు అంటే ఆయన కంటే ముందు ఎవరూ లేరు. ఆయనకు అంతం లేదు అంటే ఆయన తరువాత మిగిలేది ఏదీ లేదు. ఆయనే అన్నిటికీ మొదలు, ఆయనే అన్నిటికీ తుది. మన జీవితాల్లో వచ్చే సుఖదుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని మనలో అంతర్యామిగా ఉన్న ఆ అనాది నిధనుడు మాత్రం మనకు తోడుగా శాశ్వతంగా ఉంటాడు. స్వామి, అనాది నిధన, మారుతున్న ఈ ప్రపంచంలో మారని సత్యం నీ ఒక్కడివే. పుట్టుక, మరణం అనే ఈ సంసార చక్రం నుండి నాకు విముక్తి కలిగించి నీ శాశ్వతమైన పాదపద్మాల చెంత నాకు చోటు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనకు మరణం పట్ల భయం పోయి మనశ్శాంతి లభిస్తుంది. ఓం అనాది నిధనాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 43వ దివ్యనామం ధాత. భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తున్నాడు, ఈ సృష్టిని ఎలా నడిపిస్తున్నాడు అనే విషయాన్ని ఈ చిన్న నామం మనకు వివరిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనికి ఇచ్చిన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా విశ్వాన్ని ధరించేవాడు. శంకరాచార్యుల వారు అనంతాది రూపేణ విశ్వం బిభర్తి ఇతి ధాత అని వివరించారు. ధాత అంటే ధరించేవాడు లేదా భరించేవాడు అని అర్థం. అనంతమైన ఈ బ్రహ్మాండాన్ని, గ్రహాలను, నక్షత్రాలను కింద పడిపోకుండా తన శక్తితో మోస్తున్నవాడు ఆ పరమాత్మే. ఒక బంగారు ఆభరణానికి బంగారం ఎలాగైతే ఆధారమో, ఈ సృష్టి అంతటికీ ఆయన తన చైతన్యంతో ఆధారమై నిలిచాడు. రెండవ అర్థం సృష్టికర్త. సాధారణంగా మనం బ్రహ్మదేవుడిని ధాత అని పిలుస్తాం. కాని ఆ బ్రహ్మదేవుడిని కూడా సృష్టించి అతనికి సృష్టి చేసే శక్తిని ఇచ్చింది శ్రీమహావిష్ణువే. అందుకే
ఈ నామం ఆయన సర్వోన్నతమైన సృష్టికర్త అని తెలియజేస్తుంది. మన పుట్టుకకు, మన ఉనికికి మూల కారణం ఆయనే. మూడవది, సంస్కారాలను ఇచ్చేవాడు. ఆధ్యాత్మికంగా చూస్తే జీవులకు వారి కర్మలను బట్టి సరైన దేహాన్ని, బుద్ధిని ప్రసాదించేవాడు ధాత. మనం చేసిన పుణ్యపాపాలను లెక్కగట్టి మన ఎదుగుదలకు కావలసిన పరిస్థితులను కల్పించే బాధ్యతను ఆయన తీసుకుంటాడు. ఆయన కేవలం సృష్టించడమే కాదు, సృష్టించిన ప్రతి జీవిని అక్కున చేర్చుకుని కాపాడతాడు. స్వామి, ధాత, ఈ సంసార భారంతో అలసిపోయిన నన్ను నీవే భరించు. నా బాధ్యతలన్నీ నీ పాదాల చెంత ఉంచుతున్నాను. నన్ను సన్మార్గంలో నడిపించే సద్బుద్ధిని ప్రసాదించు అని శరణు వేడటమీ ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఉన్న ఒంటరితనం పోయి నన్ను కాపాడేవాడు ఒకడున్నాడు అనే ధైర్యం కలుగుతుంది. ఓం ధాత్రీ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 44వ నామం విధాత. అంతకుముందు నామమైన ధాత అంటే భరించేవాడు అని తెలుసుకొన్నాం. మరి ఈ విధాత అంటే ఏమిటో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించిన విశేషాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా కర్మఫలాలను ఇచ్చేవాడు. శంకరాచార్యుల వారు కర్మణాం తత్ఫలానాం చ కర్తా విధాత అని వివరించారు. అంటే ఈ లోకంలో ప్రాణులు చేసే పనులను, వాటికి రావాల్సిన ఫలితాలను సరిగ్గా కలిపేవాడు అని అర్థం. మనం ఒక విత్తనం నాటితే అది మొలకెత్తేలా చేసే శక్తి ఎలాగో, మన ప్రతి పనికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే న్యాయ నిర్ణేత ఆ పరమాత్మే. ఆయన ఎవరికీ అన్యాయం చెయ్యడు. ఎవరి కర్మకు తగిన ఫలాన్ని వారికి విధిస్తాడు. రెండవ అర్థం సృష్టిని క్రమబద్ధం చేసేవాడు. విధాత అంటే ఒక పద్ధతి ప్రకారం అమర్చేవాడు అని కూడా అర్థం. ఈ అనంతమైన విశ్వంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎక్కడివి అక్కడ ఉండి వాటి పని అవి సరిగ్గా చేస్తున్నాయంటే దానికి కారణం ఈ విధాత వేసిన ప్రణాళికే. ఈ సృష్టిలోని క్రమశిక్షణకు ఆయనే మూలం. మూడవది శేషసాయి స్వరూపం. కొంతమంది వ్యాఖ్యాతలు విధాత అంటే అనంతశయనుడైన శ్రీమహావిష్ణువు అని వివరిస్తారు. ఆయన యోగనిద్రలో ఉండి కూడా ఈ సమస్త జగత్తును తన సంకల్పం ద్వారా పాలిస్తూ జీవుల యోగక్షేమాలను విధిస్తుంటాడు. ఆయన విధించిన విధానాన్ని ఎవరూ అతిక్రమించలేరు. స్వామి, విధాత, నా కర్మల ఫలితాలను నీ ప్రసాదంగా స్వీకరించే మనస్థితిని నాకు ప్రసాదించు. నీవు ఏర్పరిచిన ఈ సృష్టి నియమాలను గౌరవిస్తూ సన్మార్గంలో నడిచేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మన పనుల పట్ల మనకు బాధ్యత పెరుగుతుంది మరియు ఫలితం విషయంలో ఆందోళన తగ్గుతుంది. ఓం విధాత్రే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 45వ నామం ధాతురుత్తమః. ఈ నామం భగవంతుడు అన్నిటికంటే గొప్పవాడు మరియు అన్నిటికీ మూలమైనవాడు అని తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా శ్రేష్టమైన ధాతువు. శంకరాచార్యుల వారు ధాతూనాం ఉత్తమః ధాతురుత్తమః అని వివరించారు. ధాతువు అంటే ఒక వస్తువు దేనితో తయారైందో ఆ మూల పదార్థం అని అర్థం. మన శరీరం పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో, ధాతువులతో నిర్మితమైంది. కాని ఈ ధాతువులన్నిటికంటే గొప్పవాడు, వీటన్నిటికీ చైతన్యాన్నిచ్చేవాడు ఆ పరమాత్మ. అందుకే ఆయన ధాతురుత్తమః. రెండవ అర్థం సత్యమైన చైతన్యం. లోకంలో ధాతువులు, పదార్థాలు మారుతుంటాయి, నశిస్తుంటాయి. కాని భగవంతుడు అనే చిత్ ధాతువు, జ్ఞానమనే మూల పదార్థం ఎప్పుడూ మారదు. ఆయన సత్యమైనవాడు, శాశ్వతమైనవాడు. బంగారంతో చేసిన నగలలో బంగారం ఎలాగైతే ఉత్తమమైనదో, ఈ సృష్టిలోని ప్రతి అణువులోనూ ఉండి వాటికంటే అత్యున్నతుడిగా వెలిగేవాడు ఆ శ్రీహరి. మూడవది పరమాత్మస్థితి. మనలో ఆత్మగా ఉండి మనల్ని నడిపించేవాడు ఆయనే.
ఈ ప్రపంచంలో మనం చూసే అందం, శక్తి, తెలివితేటలు అన్నీ ఆయన నుండి వచ్చినవే. అన్నిటిలోనూ ఉంటూనే వేటికీ అంటకుండా అన్నిటికంటే పైన ఉండే అత్యున్నతమైన స్థితి ఆయనది. అందుకే ఆయనను పురుషోత్తముడు అని కూడా అంటారు. స్వామి, ధాతురుత్తమా, నీవు సమస్త ధాతువులకు మూలమైన వాడివి. నాలోని అశాశ్వతమైన విషయాల పట్ల మమకారాన్ని తగ్గించి అత్యుత్తమమైన నీ పాదపద్మాలపై భక్తిని ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనకు ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే వివేకం కలుగుతుంది. ఓం ధాతురుత్తమాయ నమః.